వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలో ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రజావాణిని బలంగా వినిపించడానికే మళ్లీ పాలిటిక్స్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతుంది. జనం పక్షాన నిలబడేందుకు పార్టీని స్థాపిస్తున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. గతంలో వైసీపీ కీలక నేతగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన విజయసాయి 2024 ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీపై విమర్శలు చేసి ఆ పార్టీని వీడారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని, దానికి సంబంధించిన పూర్తి విధి విధానాల గురించి ఈ నెలలోనే విజయవాడలో ప్రెస్ మీట్లో వివరిస్తానన్నారు. ఏపీలో సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుడతానని, కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే మంచి ఆలోచనతోనే తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా నిలబడేందుకే పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుకు వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా గాని, ప్రతినిధిగా గాని ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనపై జయాంధ్ర ఉద్యమ నాయకుడు తురగ శ్రీరామ్ విమర్శలు కురిపించారు. విజయసాయి స్థాపించబోయేది జగన్ బినామీ పార్టీ అని, ఇదంతా ఆర్థిక నేరగాళ్లు ఆడుతున్న నాటకమని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గారు ఒక రాజకీయ పార్టీ పెడతా అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఇంకెంతకన్నా పెద్ద జోక్ ఉండదు. ఇలాంటి ఆర్థిక నేరగాడు జగన్మోహన్ రెడ్డితో కలిసి ఏటుగా ఉన్న ఒక ఆర్థిక నేరగాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో పార్టీ పెడతాడు. ఒక ఆర్థిక నేరగాడు పార్టీ పెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏవన్నే ముఖ్యమంత్రి అయితే నేను ముఖ్యమంత్రి అవ్వకూడదా అని పాపం ఆశ ఉన్నట్టుంది దీనికి. అందువల్ల ఈయన ఇప్పుడు నేను పార్టీ పెడతానంటున్నాడు. ఇది అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇది వైసీపీకి బి టీం కింద లెక్క. ఏటూ గారు పెడుతున్న బి టీం ఇది. సో అందువల్ల దీన్ని అసలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎవరు విజయసాయిరెడ్డి గారి ఈ పార్టీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజావాణిని అటు అసెంబ్లీకి, ఇటు పార్లమెంట్కు బలంగా వినిపించడమే తన ప్రధాన లక్ష్యమని విజయసాయి అన్నారు. ప్రజల తరపున ఒక లాయర్గా, బాధ్యతాయుతమైన ప్రతినిధిగా పనిచేస్తానని చెప్పారు.